నిద్ర లేపనా? రండి సార్, బాగున్నారా? రూమ్ కి సింగిలా డబులా లేక? ఉండండి సార్, ఇస్తాను. నిజంగానే వచ్చాను. షాపింగ్ మాల్ బయట మిమ్మల్ని చూశాను. అక్కడి నుంచి ఫాలో అవుతూ వచ్చాను. కుమార్, దయచేసి నా మాట వినండి. యు నీడ్ హెల్ప్. మిస్టర్ కుమార్. సార్ 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 ఏమైంది సార్? సార్ ఆగండి సార్. సార్ ఏమైందో చెప్పండి సార్. సార్ ప్లీజ్ సార్, ఏమైంది సార్? నో ప్రాబ్లం సార్, మా ఇల్లు పక్కనే ఉంది. 1 అవర్ రెస్ట్ తీసుకోండి. బాగా టైర్డ్గా ఉన్నారు సార్. ఇట్స్ ఓకే సార్, ఏం పర్లేదు, రండి. ఇంకా బయలుదేరలా? బయలుదేరుతున్నామండి. టైం అయింది, బయలుదేరండి. మీరు కూడా మాతో రండి నాన్న, ప్లీజ్. బోల్డ్ అన్ని పనులున్నాయి నాన్న. అయితే పని వదిలేసి వచ్చేయండి నాన్న. ఎవర్ గర్ల్, బయలుదేరు, టైం అయింది. రండి వెళ్దాం. ఎప్పుడొచ్చా అన్నయ్య? సరే మీరు బయలుదేరండి. పద. ఇది తీసుకో, బయట బండి ఉంది, రీచ్ అయ్యి కాల్ చేయండి. సరే అండి. ఈ టైంలో ఎవర్రా? ఆయన్ని డ్యూటీలో జాయిన్ అవ్వద్దని చెప్పిన డాక్టర్ మీరే కదా? నేనే చెప్పా. నేను చెప్పింది కరెక్టే కదా? జాయిన్ అవ్వకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఆగండి. ఈ ఇంజెక్షన్ వేయాలి, లేదంటే హీల్ గెట్ ఇంటూ మోర్ ట్రబుల్. అక్కర్లేదు, ఆయన రూమ్ లో పడుకోబెట్టినప్పుడు కొంచెంగా నార్మల్ అవుతున్నారు. నిద్రపోతే సరిపోతుందండి. చెక్ చేయండి మీరు, ఆయన నిద్రపోతున్నాడో లేదో.
డిపార్ట్మెంట్లోనే చాలా ముఖ్యమైన నమ్మకమైన వ్యక్తి మేడం. కొంచెం జాగ్రత్తగా చూడండి మేడం. కుమార్ కుమార్ చెప్తే అర్థం కదా, బడికి పోయ్. ఇంజెక్షన్ వేసుకోండి, నేను వెళ్ళిపోతాను. ఏంటో చూస్తున్నావు? హోల్ యువర్ సెల్ఫ్ కుమార్. ఒక పెద్ద సెలబ్రిటీ మర్డర్ జరిగితే ఒక్క 5 నిమిషాలు కూడా మీరు అక్కడ లేరని కంప్లైంట్, పైనుంచి ప్రెషర్, హై ప్రొఫైల్ రికమెండేషన్. సార్ నాకు 15 రోజులు లీవ్ కావాలి సార్. వాట్? సార్ నిన్న మెంటల్ బ్రేక్ డౌన్ అయిపోయింది సార్. స్ట్రెస్ డిజార్డర్. నన్ను అనలైజ్ చేసిన డాక్టర్ కరెక్ట్గానే చెప్పారు. నాకు ఇంకా అమ్మడి తాలూకు ఎఫెక్ట్ పూర్తిగా పోలేదు సార్. అందులోనూ పైగా నిన్న జరిగిన మర్డర్, నన్ను చంపడానికి వచ్చిన వాడు చేసిన మర్డర్ రెండు సిమిలర్గా ఉన్నాయి సార్. నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను సార్. ఐమ్ రియలీ సారీ సార్. శ్రీకాంత్ ఉన్నారా? వెంటనే నాతో మాట్లాడమని చెప్పండి. ముందు మెదడు యాంగ్జైటీ గురవకుండా నియంత్రించాను. అందుకే ఇలాంటి ఎక్సర్సైజెస్ హెల్ప్ అవుతాయి. చేస్తూ ఉండండి, వస్తాను. ఎంతోమంది పేషెంట్స్ ఉంటారు, కానీ నా మీద మాత్రం ఎందుకు స్పెషల్ కేర్ అండ్ అటెన్షన్? కొంతమందిని చూడగానే తెలిసిపోతుంది వాళ్ళకి లైఫ్ టైం మన హెల్ప్ అవసరం. సార్ బాగా రికవర్ అయినట్టున్నారు. ఇంకా ట్రీట్మెంట్ మొదలట్లేదు, ఇవన్నీ ఊరికే దాన్ని రెడీ చేయడానికి. నా కుక్క పిల్ల సాంబా కోసం నేను పాలు దూకేశాను. అప్పుడు అక్క దూకేసింది, పెద్దగా ఈత కూడా రాదు. ఏం చేయాలో తెలియట్లేదు. ఊపిరి రాట్లా. సర్ప్రైజ్ ఏంటి? సర్ప్రైజ్ అంటే అదే చెప్తారా ఏంటి? పోలీస్ బండి ఎక్కడం కుదరదు, రండి నా బండిలో వెళ్దాం. ఈయన రుద్ర, ఇండియాస్ #1 మోటివేషనల్ స్పీకర్. చాలామంది జీవితాలు మార్చేశారు. ఇన్ఫాక్ట్ మీరు ఎంతో కష్టపడిన దానికన్నా ఈయన దగ్గరికి వెళ్ళి ఉంటే త్వరగా పని అయిపోయేది. ఓ ఏదో సరదాగా అన్నానండి. ఈయన క్లాస్ పేరు ఏంటంటే కాన్ఫిడెన్స్ ఇస్ బిలీవింగ్. నాకు తెలుసు, నేను ఇంతకుముందే ఇక్కడికి వచ్చాను. పర్లేదు రండి, ఇది నిజంగానే సర్ప్రైజే. నాకు ఫస్ట్ టైం అండి. బాగుంటుందా? నాకు బోర్ కొడుతుంది, మీకెలా సార్ ఉంటుందో కొంచెం నాకు తెలియదు. జరిగి కూర్చుంటారా? కలిసి వచ్చాం. కుదరదు. ఇట్స్ ఓకే. ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ పోలిన మాటలు ఇక్కడున్న అందరూ విని ఉంటారు. ఆ మాటలకి అర్థమేమిటో మీ అందరికీ తెలుసు, కానీ వాటి ఎమోషన్స్ తెలీదు. అర్థం చేసుకోవడానికి, అనుభవించడానికి చాలా తేడా ఉంది. ముందు అనుభవించాలి, దాన్ని నిరంతర గుణంగా మార్చుకోవడానికి కృషి చేయాలి. అతి కష్టమైన పని, దాన్ని ఎప్పుడూ ఒక డెడికేషన్తో చేయాలి. టాలెంట్ ఈస్ వెరీ వెరీ చీప్, డెడికేషన్ ఇస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను మీకు నేర్పించబోయేవి కొన్ని సింపుల్ టెక్నిక్స్. దాన్ని ఫాలో అవుతూ
మీరు వాటిని హ్యాబిట్గా మార్చుకోగలిగితే ఆపోయా నా 15,000 తిరిగిచ్చాయి. ఫాక్స్, వారం రోజులు నీ క్లాస్కి వచ్చాను, నాలో ఏ మార్పు లేదు, ఉద్యోగం రాలేదు, అప్పులు బాధ తీరలేదు. జనాలను మోసం చేయొద్దురా. కాన్ఫిడెన్స్ అంటే కాన్ఫిడెన్స్. రేయ్ వాడిని ఎవరు నమ్మద్దు, మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నాడు. ఇక్కడ నేను ఉద్యోగం ఇస్తానని చెప్పానా లేదా ఏమైనా యాడ్ ఇచ్చానా నీ అప్పులు తీరుస్తానని? నీ జీవితాన్ని నువ్వే మార్చుకోవడానికి సహాయం చేశాను. రేయ్ నా జీవితంలో ఏం మార్పు రాలేదురా. ఇంతమంది ముందు గొడవ పడేంత ధైర్యం, కాన్ఫిడెన్స్ నీకు వచ్చిందిగా. నేను నేర్పించేది అదే. ఈ ధైర్యాన్ని, ప్రయత్నాన్ని వేరెక్కడైనా చూపించు, పైకొస్తావు. రేయ్ నోటుకొచ్చాడు వాక్కరా. వదలండియా, డబ్బులు తీసుకుని మీ అందరికీ ఒకటి చెప్తున్నాను. And that brings end of this session. హలో, Hope you guys. ఏంటండి పడుకుని పోయారు? గురక పెట్టారు తెలుసా? నైస్ స్పీచ్. Thank you. హాయ్ సార్, ఐమ్ కుమార్, క్రైమ్ బ్రాంచ్. ఆశ్చర్యంగా ఉంది. పోలీస్ ఇన్స్పెక్టర్ ఇలా రావడం. వెరీ ప్రోగ్రెసివ్ పర్సన్ అనుకుంటా. థ్యాంక్ యూ అండి. మీ సెమినార్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా యూస్ఫుల్ కూడా. సారీ, ఈవిడ డాక్టర్ అనిత, సైకియాట్రిస్ట్. హలో, బాగున్నారా? యా ఫైన్. గుడ్. తన్ని తీసుకొచ్చింది మీరేగా? అవును సార్.